శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి వైవిధ్యాన్ని తెలిపే 10వ దశకంలోని 9-10 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో బ్రహ్మదేవుడు తన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆ తమోగుణ దేహాన్ని విడిచిపెట్టాడు అని తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఆయన అద్భుతమైన జ్ఞాన సంపదను ఎలా సృష్టించాడు, తన కుమారులకు సృష్టి బాధ్యతను అప్పగించిన తర్వాత ఆయనకు ఎదురైన కొత్త సమస్య ఏమిటి అన్న విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 9వ శ్లోకం. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః కుర్వన్ నిజానన గణాశ్చతురాననోసౌ పుత్రేషు తేషు వినిధాయ సర్గవృద్ధిం అప్రామ్నువంస్తవ పదాంబుజమాశ్రితోభూత్. అసౌ చతురాననః. 4 ముఖాలు కలిగిన ఆ బ్రహ్మదేవుడు నిజ ఆనన గణాత్ తన 4 ముఖాల సమూహం నుండి వేదాన్ పురాణ నివహాన్ అపి సర్వ విద్యాః కుర్వన్ వేదాలను పురాణాల సమూహాలను కూడా సమస్త విద్యలను సృష్టించిన వాడై సహ ఆ బ్రహ్మదేవుడు సర్గవృద్ధిం సృష్టి యొక్క వృద్ధిని సృష్టి పెంచే బాధ్యతను తేషు పుత్రేషు ఆ తన కుమారులయందు వినిధాయ ఉంచి అప్రాప్నువన్ సృష్టి వృద్ధి చెందకపోవడాన్ని లేదా ఆశించిన వృద్ధిని పొందలేక తవ నీ యొక్క పదాంబుజం ఆశ్రిత అభూత్ పాద పద్మములను ఆశ్రయించిన వాడు అయ్యాడు. బ్రహ్మదేవుడు కేవలం భౌతికమైన దేహాలను మాత్రమే సృష్టించలేదు. ఆ శరీరాల్లోకి వచ్చే జీవులు లోకంలో సక్రమంగా ధర్మబద్ధంగా జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా తన 4 ముఖాల ద్వారా సృష్టించాడు. తూర్పు ముఖం నుండి ఋగ్వేదాన్ని, దక్షిణ ముఖం నుండి యజుర్వేదాన్ని, పశ్చిమ ముఖం నుండి సామవేదాన్ని, ఉత్తర ముఖం నుండి అథర్వణ వేదాన్ని ఉద్భవింపచేశాడు. వాటితో పాటుగా పురాణాలను, ఉపవేదాలను, సకల విద్యలను కూడా లోకానికి అందించాడు. ఆయుర్వేదము, ధనుర్వేదము మొదలైన విద్యలను కూడా అందించాడు. జ్ఞాన సృష్టి పూర్తయిన తర్వాత ఇక మీరు ఈ సృష్టిని పెంచండి అని తన కుమారులైన నవబ్రహ్మలకు, ప్రజాపతులకు బాధ్యత ఇచ్చాడు. వాళ్ళు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ సృష్టి ఆశించినంత వేగంగా వృద్ధి చెందలేదు. దానికి కారణము అప్పటి వరకు సృష్టి కేవలం సంకల్పం చేతనే జరుగుతోంది తప్ప స్త్రీ పురుష సంయోగం ద్వారా జరగడం లేదు. ఈ మానస సృష్టి వల్ల జనాభా పెరగడం లేని గ్రహించిన బ్రహ్మకు మళ్ళీ ఆటంకం ఎదురైంది. తన స్వశక్తి చాలదని అర్థమై వెంటనే శ్రీ మహావిష్ణువు పాదాలపై పడ్డాడు. జ్ఞానం అపౌరుషేయం అంటే వేదాలు, పురాణాలు ఇవి ఏ మానవుడు రాసినవి కావు. అవి భగవంతుని ప్రేరణతో సాక్షాత్తు బ్రహ్మముఖం నుండి వెలువడ్డాయి. అందుకే వీటిని అపౌరుషేయాలు అంటారు. భౌతిక సృష్టి శరీరాల కంటే ముందు జ్ఞాన సృష్టి వేదాలు జరగాలి. జ్ఞానం లేని సృష్టి అంధకారం అవుతుందని దీని అంతరార్థం. బ్రహ్మదేవుడు సాక్షాత్తు సృష్టికర్త. ఆయన దగ్గర అపారమైన శక్తులు, సమస్త విద్యలు ఉన్నాయి. అయినా సరే ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆయన ఏమాత్రం అహంకారానికి పోకుండా మళ్ళీ మళ్ళీ పరమాత్మ పాదాలనే ఆశ్రయిస్తున్నాడు. తవ పదాంబుజమాశ్రితో భూత్
జీవితంలో కూడా మనకు ఎంతటి జ్ఞానం ఉన్నా, ఎన్ని బాధ్యతలున్నా, పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతి క్షణము ఆ గురువాయూరప్పను శరణ వెళ్ళడం ద్వారానే మనం విజయం సాధించగలము అని ఈ శ్లోకం మనకు ఒక పాఠాన్ని నేర్పుతోంది. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః కుర్వన్ నిజానన గణాశ్చతురాననోసౌ పుత్రేషు తేషు వినిధాయ సర్గవృద్ధిం అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో భూత్. చతుర్ముఖుడైన ఆ బ్రహ్మదేవుడు తన 4 ముఖాల నుండి వేదాలను, పురాణాలను మరియు సమస్త విద్యలను సృష్టించాడు. ఆ తర్వాత సృష్టిని వృద్ధి చేసే బాధ్యతను తన కుమారులైన మరీచి తదితర ప్రజాపతులకు అప్పగించాడు. కానీ ఆశించిన స్థాయిలో సృష్టి వృద్ధి పొందకపోవటాన్ని గమనించిన ఆ బ్రహ్మదేవుడు ఏమి చేయాలో దిక్కుతోచక మళ్ళీ నీ పాదపద్మాలనే శరణుజొచ్చాడు ఓ గురువాయూరప్ప అని కీర్తిస్తున్నారు. 10వ శ్లోకం ఈ దశకానికి చివరి శ్లోకం. పరమాత్మకు శరణాగతి అయిన తర్వాత ఆయనకు తట్టిన అద్భుతమైన ఉపాయం ఏమిటి? ఈ భూమిపై మానవ సృష్టి ఎలా ప్రారంభమైంది అన్న ఘట్టంతో ఈ దశకాన్ని ఒక అద్భుతమైన ప్రార్థనతో ముగిస్తున్నాడు. జానన్ ఉపాయం అథ దేహమజో విభజ్య స్త్రీ పుంసభావం అపచన్నను తద్వదూభ్యాం తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం గోవింద మారుతపురాధిపరుంధిరోగాం. అథ ఉపాయం జానన్, ఆ తర్వాత ఉపాయాన్ని, సృష్టి వృద్ధి చెందడానికి తగిన ఉపాయాన్ని తెలుసుకున్నవాడై అజహ పుట్టుకలేని ఆ బ్రహ్మదేవుడు దేహం విభజ్య తన దేహాన్ని, తన శరీరాన్ని 2గా విభజించి తద్వధోభ్యాం ఆ భార్యాభర్తల దంపతుల రూపములతో స్త్రీ పుంసభావం స్త్రీ మరియు పురుష రూపములను అభజన్నను పొందెను కదా. తాభ్యాంచ ఆ దంపతుల ద్వారా మానుష కులాన్ని మానవ వంశములను వివర్ధయంత్వం వృద్ధి చేస్తున్న అట్టి నీవు పెంచుతున్నటువంటి ఆ బ్రహ్మరూపంలో ఉండి సృష్టిని నడిపిస్తున్న నీవు గోవింద, ఓ గోవింద, మారుత పురాధిప, ఓ గురువాయూరప్ప, రోగాన్గొంది నా రోగములను అరికట్టుము, నా రోగములను నశింపచేయము అని ప్రార్థిస్తున్నాడు. కేవలం మనస్సుతో, సంకల్పంతో సృష్టి చేస్తే జనాభా పెరగడం లేని గ్రహించిన బ్రహ్మదేవుడు విష్ణువును శరణు కోరాడు. అప్పుడు భగవంతుని ప్రేరణతో ఆయనకు ఒక ఉపాయం తెలిసింది. మైథున సృష్టి, స్త్రీ పురుషుల కలయిక ద్వారా సృష్టి జరిగితేనే సంతానం వేగంగా పెరుగుతుంది అని గ్రహించాడు. అందుకే తన శరీరాన్ని సగానికి విభజించాడు. కుడి భాగం నుండి స్వయంభవ మనువు అనే పురుషుడు, ఎడమ భాగం నుండి శతరూప అనే స్త్రీ ఉద్భవించారు. ఈ భూమి మీద అవతరించిన మొట్టమొదటి భార్యాభర్తలు వీరే. వీరి ద్వారానే మానవ సృష్టి పరంపర ప్రారంభమైంది. మనువు నుండి పుట్టాం కాబట్టి మనకు మానవులు లేదా మనుష్యులు అనే పేరు వచ్చింది. వివర్ధయంత్వం అంతర్యామి తత్వం. ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ అయిన ఆయన తన దేహాన్ని 2గా విభజించినా కూడా ఆ దంపతుల ద్వారా మానవ కులాన్ని పెంచుతున్నది బ్రహ్మ కాదు. బ్రహ్మ లోపల ఉండి ఆ కర్మను నడిపించేది పరమాత్మే అని భట్టతిరి గారు ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. సకల జగత్తుకు కారణమైన ఆ శ్రీహరే సర్వాంతర్యామి. రుంధిరోగాన్ సంపూర్ణ శరణాగతి. 10వ దశకంలో సమస్త జీవరాశుల సృష్టి, అజ్ఞాన సృష్టి, రుద్ర సృష్టి, నవబ్రహ్మల సృష్టి, చివరగా మానవ సృష్టి, ఇలా
వైవిధ్యభరితమైన సృష్టి క్రమాన్ని అద్భుతంగా వర్ణించిన భట్టతిరి గారు ఆ సృష్టికి మూల కారణం అయిన ఆ గోవిందుణ్ణి ప్రార్థిస్తూ దశకాన్ని ముగించారు. స్వామి, ఈ మానవ దేహాన్ని ఇచ్చింది కూడా నువ్వే, దీన్ని నడిపిస్తున్నది నువ్వే. కాబట్టి ఈ దేహానికి వచ్చిన వాత రోగాలను, భవరోగాలను, సంసార బంధాలను నాశనం చేసి నన్ను కాపాడు అని ఆయన తన ఆర్తిని చివరి శ్లోకంలో వ్యక్తపరుస్తున్నారు. జానన్ ఉపాయం అధ దేహమజో విభజ్య స్త్రీ పుంసభావం అపచన్నను తద్వదూభ్యాం తాభ్యాంచ మానుషకులాని వివర్ధయంస్త్వం గోవింద మారుతపురాధిప రుంధిరోగా. శ్రీహరి పాదాలను ఆశ్రయించిన బ్రహ్మదేవునికి సృష్టిని వృద్ధి చేయడానికి ఒక గొప్ప ఉపాయం తట్టింది. వెంటనే ఆయన తన దేహాన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పురుషుడిగా, మరో భాగాన్ని స్త్రీగా మార్చాడు. ఆ దంపతులే స్వయంభవ మనువు మరియు శతరూప. శ్రీ గువారప్ప గోవింద, ఆ దంపతుల కలయిక ద్వారా ఈ భూమిపై మానవ వంశాలను వృద్ధి చేస్తున్నది బ్రహ్మరూపంలో ఉన్న స్వయంగా నీవే కదా. అటువంటి ఓ ప్రభు, నన్ను పీడిస్తున్న రోగాలను రూపమాపి నన్ను రక్షించుము తండ్రి అని ఆర్తిగా ప్రార్థిస్తున్నారు. ఓ తత్సత్. శ్రీమన్నారాయణీయం సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన భగవద్గీత తెలుసుకుందాము అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.